5 మెన్ కమిటీని వేశారు. ఆ కమిటీ ఏం చెప్పింది అంటే, ఆ స్కూల్లో పని చేస్తున్నటువంటి మగవాళ్ళ అందరి డిఎన్ఏలు తీసుకోండి. కానీ అప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాంటి పని చేయలేదు. డిఎన్ఏలు సేకరించలేదు. వాళ్ళకి ఎవరితో మ్యాచ్ అవుతుందో చూడలేదు. పైగా ఎక్యూజ్డ్ తో మ్యాచ్ కాలేదని చెప్తున్నారు. చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వం, చేయడానికి అధికారం ఉన్న ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పుడు ర్యాలీ చేసి ఈమెకి న్యాయం చేయాలని ఆ రోజు రోడ్డు మీదకి వచ్చాడు. 2 సంవత్సరాలు నిద్రపోయావా? నీ ప్రభుత్వమే కదా ఉంది, మీ ముఖ్యమంత్రి కదా ఉన్నారు, ఇదే ముఖ్యమంత్రి కదా ఉన్నారు. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ గర్ల్ కి అన్యాయం జరిగితే, ఆమె జీవితం నాశనం అయిపోతే అధికారం ఉండి నువ్వెందుకు నేరస్తులకు శిక్ష వేయించలేదు? మీరు నేరస్తులకు కొమ్ము కాశారు కదా. కేవలం రాజకీయం కోసం ఒక బిడ్డ చావుని మీరు వాడుకున్నారు. అంటే వీళ్ళు ఎందుకు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయలేదు? చార్జ్ షీట్ హడావుడికి ఎందుకు ఫైల్ చేశారు? ఎవిడెన్సెస్ ఎందుకు ట్యాంపర్ చేశారు? మీరే చెప్తున్నారు కదా అక్కడ డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదంట, ఎవిడెన్స్ లేవంట. నేనేమంటానంటే డిఎన్ఏ ట్యాంపర్ చేశారని మీకు ఎవరు చెప్పారు? సిబిఐ వారు మీ ఇంటి పక్క వాళ్ళేం కాదు కదా, లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ టీం మీ ఇంటి పక్కన ఏమి లేరు కదా. ఎవరు రేప్ చేశారు, ఎవరు మర్డర్ చేశారు అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరొకరు చేసి ఉండాలి కదా. అవును, చేసిన వాళ్ళు ఎవరు అన్నది గుర్తించి వాళ్ళ మీద చర్య తీసుకోమనే కదా ఆ మదర్ అడుగుతుంది. అది చేయడానికి మీకేంటి ఇబ్బంది? అంటే వాళ్ళు రాజకీయం కోసమే ఈ అంశాన్ని తీసుకున్నారు అని ఈ రోజు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆ రోజు ఒక బాధితురాలుగా, అది కూడా ఒక అణగారినటువంటి వర్గానికి చెందిన కుటుంబాన్ని నుంచి వచ్చిన వ్యక్తిగా నిలబడతాము వాళ్ళంటి వాళ్ళ కోసం అనేటువంటి ఒక భావన కలిగించారు. అలాంటి ఒక ఫీల్ ప్రజలందరిలో కలిగించారు ఆ రోజు. తీరా ఈ రోజు చేయాల్సినటువంటి సమయం వచ్చేసరికి వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు, చేసే ఇంట్రెస్ట్ అంతకంటే లేదు. ఎవరు న్యాయం చేయలేదు. సుగాలి ప్రీతి 14 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి అన్యాయానికి గురైంది, జీవితం నాశనమైంది, ప్రాణం పోయింది. ఈ ప్రాణం పోయిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే అధికారంలో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా నిందితులను, నేరం చేసిన వారు ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళని కాపాడే పనే చేశారు. వాళ్ళ వైపే ఉన్నారు. ఒక ట్రైబల్ ఫ్యామిలీ వైపు గాని, ట్రైబల్ గర్ల్ వైపు గాని లేరు. పైగా ఒక అట్రాసిటీ జరిగితే, ఒక పోక్సో యాక్ట్ కింద కేసు పెడితే, మర్డర్ కేసు పెడితే వీరు మేనేజ్ చేసి ఆ కేసులు కూడా 306 తీసేశారు, పోక్సో యాక్ట్ తీసేశారు. కేవలం అట్రాసిటీ యాక్ట్ ఒకటే పెట్టి చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ప్రయత్నం చేశారు. 2 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం, అన్యాయం ఈ ప్రీతి కుటుంబానికి చేశారు. దానికి వత్తాసు పలికింది ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ట్రైబ్ గర్ల్ రేప్ చేయబడి హత్య చేయబడితే ప్రీతి సుగాలి కేసుని వాడుకుని ఈ రోజు అధికారంలోకి వచ్చి మంత్రిగా ఉన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ కేసుకి సరైనటువంటి న్యాయం చేస్తానని చెప్పి ఈ రోజు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిందితులు ఎవరు అనేది తెలిసినా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నా అవేవీ లేవని, లేకుండా చేసి వారిని పట్టుకోకుండా ఉండటానికి ప్రభుత్వం అండదండలు ఇస్తుంది అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం ఇంకోటి కావాలా? ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేరు. రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఒక ఆడబిడ్డను చెరిచి చంపేస్తే ఏమైపోయింది ఈ ప్రభుత్వం? న్యాయం చేయదా అని నిలదీసి, అరిచి, గీపెట్టి, రోడ్ షో చేసి ప్రీతి సుగాలి కేసు అధికారంలోకి రాగానే మొదటి ఫైల్ గా తీసుకుని న్యాయం చేస్తానని ఆ రోజు చెప్తే నిజమేనేమో ఇతను మాట్లాడిందంతా అని జనం అనుకున్నారు. కానీ ఇతను సినిమాల్లోనే నటిస్తాడని ఇన్నాళ్ళు అనుకున్న వాళ్ళకి ఒక కొత్త విషయం చెప్పాడు. ఏమిటనంటే రియల్ లైఫ్ లో కూడా నేను నటిస్తాను, అందుకే ఆధారాలు లేవు, సాక్ష్యాధారాలు లేని దాన్ని నేను చేయాలి అని తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు. 2017లో ఈ ప్రీతి సుగాలి ఇన్సిడెంట్ జరిగింది. 2 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వమే, మీ గుంపు పార్టీ ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. పోలీస్ వ్యవస్థ లేదా? ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ లేవా? ఎస్ఐటీలు లేవా? ఒక మర్డర్ ని ఎలా జరిగింది, ఒక రేప్ ఎలా జరిగింది అని వెలికి తీసేటువంటి స్కిల్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ గాని, పోలీసు గాని, ఆఫీసర్లు గాని ఈ రాష్ట్రంలో లేరా? గొడ్డుపోయిందా అధికార వ్యవస్థ అంతా కూడా? చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, నిందితుల పక్షాన ఉన్నారు కాబట్టి మీరు ముఖం చాటేసి మాట మార్చేస్తున్నారు. 2017లో కర్నూలు పక్కనే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ప్రీతి సుగాలి అనే బాలిక రేప్ చేయబడి ఆమె మృతదేహం ఆ హాస్టల్ గదిలో దొరికింది. 2020 నుంచి 2024 వరకు ఒక ఎస్టీ ఆడబిడ్డను చెరిచేసి జీవితాన్ని చిదిమేస్తే మీకు పట్టదా అని అరిచి తల్లి పార్వతికి అధికారం వస్తే మొదటి న్యాయం చేస్తానని ఓట్ల కోసం వాగ్దానం చేసి అధికారం వచ్చాక ఆధారాలు గందరగోళం
అని మీరు చెప్పారు. మీ హృదయం కదలలేదు, మీరు కంట నీరు పెట్టుకోలేదు. షెడ్యూల్ ట్రైబ్ కి చెందినటువంటి వ్యక్తి ప్రీతి అనే అమ్మాయిని ఒక స్కూల్లో రేప్ చేసేసి ఆ హాస్టల్లో మృతదేహం దొరికితే దాని గురించి ఈ రోజు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ మిస్టర్ పవన్ కళ్యాణ్, నేను దీనికోసం చేస్తాను, మీకెవరికి పట్టదా, ఒక బిడ్డను చిదిమేసి చెరిపేసి చంపేస్తే మీకెవరికి మానవత్వం లేదా అని అరిచి గీపెట్టి ఓట్ల కోసం స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజు అధికారం వచ్చాక ఆధారాలు లేవు అని మాట్లాడుతున్నారంటే సిగ్గు లేదా? ఎందుకు మీరు మాటిచ్చారు? ఆ రోజు మాటిచ్చేటప్పుడు మీ విజ్ఞత ఏమైంది? మీ జ్ఞానం ఏమైంది? మీ చిత్తశుద్ధి ఏమైంది? ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మీ చిత్తశుద్ధి ఎందుకు వెళ్ళిపోయింది? మీ విజ్ఞత ఎక్కడికి పోయింది? ఎందుకని మీరు మాటిచ్చి తప్పారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉందా లేదా?